విజువల్స్ లో స్విమ్స్ హాస్పిటల్లో బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు. వారిని స్వయంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దాదాపు 16 మంది దాకా బాధితులు ఎవరైతే గాయాల పాలయ్యారో వారందరూ కూడా అక్కడ వైద్యం తీసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా పేరు పేరున ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి సీఎం చంద్రబాబు స్వయంగా ఆయనే పలకరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వారిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సీఎం స్వయంగా ఆరాధిస్తున్నారు. అమ్మా ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే, కిందికి వచ్చాడువే, ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు, ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఏంటి కారణం ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి? ఈసారి ట్రైనింగ్ చెప్పేసినారు, ముందు వచ్చేసినారు. ముందు ట్రైనింగ్ చెప్పారు, అప్పుడు చెప్పేవాళ్ళు కదా. ఆ టైంకి వచ్చాడు పంపించేసేవాళ్ళు అప్పట్లో. పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దికి అందరూ వచ్చేసారు. 14 రోజులు అయిపోయింది. చూద్దాం, ధైర్యంగా ఉండు. సాయంత్రం ఇచ్చుకుంటే ఏం రాసుకుంటారు, ఏ రాత్రికో ఇస్తే ఎవరి వరకు అనేది కూడా అర్థం కాకపోతే. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చావు మనం? ఫస్ట్ టైం వచ్చావమ్మా. పిల్లలు మీరేం చేస్తారమ్మా అక్కడ? ఏమ్మా హౌస్ వైఫ్. పిల్లలు ఏం చేస్తారు? ఊరమ్మా మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదే మా తల్లి, సారీ. మిమ్మల్ని చూస్తానంటే దగ్గరలో చూస్తానని మీ కళ్ళలో కూడా. తర్వాత కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు ట్రైనింగ్లో ఉంటుంది. అసలు కూర్చోనీకి లేదు, ముందరికి జరగనీకి లేదు. అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. అది కొద్దిగా స్లోప్ ఉంది సార్. ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేని వాళ్ళు కింద పడినట్టుంది. ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు. ఒక పెయింట్ అయిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలియదా మీకు? చెప్పలేదు, అనౌన్స్ తెలీదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్. అతను వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు. తర్వాత వీళ్ళంతా ఇంకా పూర్తి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. వాళ్ళు ఓపెన్ చేయలే, గేట్ తోసేశారు. ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పడిపోయింది, లోపల నుంచి తీసుకొచ్చినారు. అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్లారు. అప్పుడు గేట్ దోసేశారు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారు వీళ్ళు. కాబట్టి ఇంకా వదిలిపెడతారు, తోసేశారు. గేట్ తీసుకోవడం వల్ల ఓపెన్ అయింది 3 సార్లు అయింది. వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో మొత్తం ఒకరి మీద కడతారు. దేవుని లీల. మేము బతకడం దేవుని లీల. ప్రాక్టికల్ గా దేవుని మహిమ. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? గోపాలపట్నమ్మా, వైజాగ్లోనా? ఎంతమంది వచ్చారమ్మా మీరు? 27 మెంబర్స్ వచ్చారమ్మా. 4 మెంబర్స్కి బాగుంది, మిగతా మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఓకే, కానీ 4గురికి మాత్రం ఇదే అయిందన్నమాట. 4గురికే బాగుంది, మిగతా అందరికీ మా ఇద్దరికి ఇంకొక ఐసీలో ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ వీళ్ళందరికీ. ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? 2 ముడుకుల కింద నుంచి పాదాల వరకు ఇక్కడ మజిల్ కంప్రెస్ అయింది. నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకు ఉంది, మిగతా మొత్తం తొక్కేశారు. తొక్కిడు అంటే భూమికి
రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అయింది చేశారు. ఒక అరగంట పైగా కిందనే అలా ఉండిపోయింది. మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదిలితాను చనిపోతానంటే ఇంకా ఆగిపోయింది. ఈలోపు మా అబ్బాయి కనబడడంతో తన్ని చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించారు. తను మిగతా వాళ్ళందరినీ వాళ్ళ డాడీని అందరినీ వచ్చి తను లాగారు. 7 మెంబర్స్ పైగా లాడినా ఒక ½ అన్ అవర్ పైగా లాడినా రాలేదు. అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇంకో 5-6 మంది కూడా అబ్బాయి బయటికి లాగడానికి వచ్చేసాడు. సిద్ధార్థ్ కదమ్మా. లేకపోతే ఎవరు తను ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, కాన్ఫిడెంట్గా ఉండు. లేడా బయట ఉంటాడా? ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండపైనే రూముల్లో ఉంచేసి అక్కడే లైన్లో పంపించారు. ఒక డే అయినా 2 days అయినా రూమ్ లో ఉండి అలా వెళ్ళేవాళ్ళు దర్శనానికి. కానీ ఇలా బయట నుంచి తిరుగు తీసుకొని ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఈ 5-6 సంవత్సరాల కదా నువ్వు 4 ఏళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చావు? పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. పోయినసారి అయితే ఇక్కడే పెట్టారంట కదా. ఇక్కడ పెట్టినా మేము కొండపైన తీసుకొని వెళ్ళేవాళ్ళు. తిరుమల ఇక్కడ పడతారన్నా ఇంకెవరిని కూడా అందులోనే ఉంచేసి క్రౌడ్ ఎక్కువ అయిపోవడంతో మొత్తం ఊగిస్తుంది జనం. ఎవరికి కూడా అదేమ్మా, అదే తల్లి. థ్యాంక్ యూ అమ్మా. 12 గంటలకే గేట్ మూస్తారు సార్. మేము అప్పుడు ఉండేది 500 మెంబర్స్ లోపల ఉండేది. అది మధ్యాహ్నం అందరూ బ్యారిగేట్స్ వెనక నుంచి ఎక్కిసి ఒక మోర్ దెన్ 4000 పీపుల్స్ వెళ్ళిపోయారండి. లోపల అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ వేలో ఓపెన్ అయిన గేట్. కనీసం రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు. బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 మెంబర్స్ 70 మంది ఉన్నారు. 90 మంది ఏం లేదు సార్. అది చెప్తున్నాం కదా. లేరమ్మా, లేడీస్ ఇద్దరు జెంట్స్ ఇద్దరు మాత్రమే గేట్ దగ్గర ఉన్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుండేవాళ్ళు. నైట్ 7 o'clock వరకు మాకు లైటింగ్స్ కూడా ఏం లైట్ లేదమ్మా అక్కడ. లేదు. ఒక వాటర్ ప్యాకెట్ కూడా మార్నింగ్ నుంచి కూడా ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఏమి మా అబ్బాయితో 10 మంది బయట లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ఉంది. నా హెల్త్ ఒకటే బయట ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది మీద ఉన్నారు బరువు. కనుక బయటికి రావడానికి కూడా సపోర్ట్ లేదు. నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాకుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు, సపోర్టింగ్ బలం సరిపోవట్లేదు. కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. అంటే వెనక ఆపదే, ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది. అది కూడా లేదు. నేను ముందు యాక్చువల్గా 12 గంటలకి మీకు ప్లాన్ షెడ్యూల్ కూడా చెప్పాను సార్. అంటే ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి వెళ్తే 2 బ్యారికేడ్లకి 2 లైన్లు వెళ్తాయి కదా. నేను 16 సంవత్సరాలు బట్టి శబరిమల వెళ్తున్నాను. అక్కడ ఎలా అంటే వాళ్ళు 4 సెక్యూరిటీ ఉంటారు. ఒక సెక్షన్ రూప్తో పట్టుకొని కనీసం 2000 మందిని ఒక రూప్లో నాపి బ్యాచ్గా విడిదేస్తుంటారు. ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని ఇక్కడ ఆపి మళ్ళీ అలా పంపిస్తాను. నేను ఆ పద్ధతిలోనే ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను, సలహా కూడా ఇచ్చాను. నువ్వు ఇంత మునుపంతా వచ్చావు కదా, అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా. ఇప్పుడు అలా ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా, ఇక్కడ పెడితే బెటరా? ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండపైన అయితే సార్ ఆ కాంప్లెక్స్లో పెట్టిస్తే అక్కడ మీరు 1 day అయినా 2 days అయినా నీట్గా రూమ్లో ఉంటారు. అలా లైన్లోకి వెళ్ళి నీట్గా దండం పెట్టుకుంటారు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉండదు. నీట్గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోదు. అది కూడా కన్ఫ్యూజన్ పనిచేసింది ఇక్కడ. అదే మెయిన్ ఏంటంటే దర్శనం అవుతుందో లేదని. ఇప్పుడు మెయిన్ అదే సార్. ఇప్పుడు ఆతృత నాకు టికెట్ దొరుకుతుందో దొరకదా, నాకు కంకణం ఉంటుందో ఉండదా, ఈ కన్ఫ్యూజన్. అదే మీరు ఫ్యూ కాంప్లెక్స్ లో బాక్స్లో పెట్టారు అనుకోండి, 1 day అయినా 2 days అయినా ఇంకా కంపల్సరీ అక్కడ ఉంటారు. ఎందుకంటే దర్శనం కావాలి కాబట్టి.
ప్లస్ మనం అలాగే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అదేమ్మా. నేను 95 కానీ మన దీంట్లో నుంచి రిసర్చ్ 95 నీ పేరుమా? నాగరాజు నాగరాజు. చంద్రబాబు గారు అంటే నాది దీన్ని కాన్స్టిట్యూన్స్ అదే పక్కన భీముడి. అంటే మాది ఎల్లపల్లి మన ఎయిర్పోర్ట్ కానుకొని ఉంటుంది. ఒక్క బిట్టే భీముడి కాన్స్టిట్యూన్స్ ఉంది సార్. ఈ పక్కన అంటే గణబాబు గారి కాన్స్టిట్యూన్స్ ఏసీ మెకానిక్స్. పేరుగొండ మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను అన్నీ. నాకు రేషన్ కార్డు కూడా లేదు యాక్చువల్గా. ఈ మన జగన్ రెడ్డి గారు మొత్తం ఉన్న రేషన్ కార్డు కూడా తీసేశారు. యాక్చువల్గా మాకు మా మదర్ కనీసం మాకు 82 కంటే రేషన్ కార్డు ఉంది. నేను ఇమ్మంటాను నేను మాట్లాడతాను. మీరు రాసుకొని ప్రద్యుమ్నాకి ఇవ్వండి, నేను మాట్లాడతాను, నేను చేపిస్తాను. ధైర్యంగా అంటే మాకు ఫ్యామిలీ అంతా బాగా. నేను పని చేస్తున్నానమ్మా. మనిషికి ఒక ₹1,00,000 ఇమ్మంటాను. సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా. మీరు ఖర్చులకు అన్నీ చేసి దర్శనం చేపించి ₹1,00,000 ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికీ. బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? నాకు పర్వాలేదు. 2 కార్లు ఆపరేటింగ్ సరిగా అవ్వట్లేదు. ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను. అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్ ఉంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ₹1,00,000 ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు కదా పోయి ఎంఆర్ఐ చేశారు. కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడానికి ఏం చేయాలో చేయండి. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి. అవన్నీ చేసి సెట్ చేయండి. ఓకే. అంటే దర్శనం చేసుకోవాలన్నారు కదా ముడుపులు చాలా ముడుపులు. కదమ్మా. ఎప్పుడు చేసుకుంటావు దర్శనం? రేపు చేసుకుంటావా? ఏమా వచ్చిందే రేపు గురించి యాక్చువల్. అందుకని రేపే చేపిస్తానన్న. ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేయించడం, అంటే వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేసి చేయమంటాం. ఓకే మా ధైర్యం కూడా. సరే. బయోమెట్రిక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరు? వీళ్ళు మహాదూరం కాకుండా పక్కన బయోమెట్రిక్ వెళ్ళిపోతే అయిపోతుంది. చేయించండి. అదే వర్కౌట్ చేసి అవన్నీ పెట్టండి. మదనపల్లిమా? నువ్వు ఒక్కడే వచ్చావా? 400 వచ్చారు. నేను ఒక 50 మందిని కాబట్టి అక్కడే 2 ముగ్గురు తెచ్చేది. నాకు సాయంత్రం కళ్యాణ వల్ల నా మంది ట్రిప్ నా కూతురు కూడా ఈ పక్కనే ఉందా? నేను చూస్తాను. నీకెట్లుంది ఇప్పుడు? డాక్టర్లు ధైర్యంగా వెంకటేశ్వర స్వామి వాళ్ళ ల్యాబ్స్ తెచ్చింది. ఇదంతా కొంచెం నాకు అర్థమైంది. తొక్కేసేస్తున్నారు వాళ్ళు. ఏం చేసేదానికి పోలీసులు కూడా ఏం చేసేదానికి. అదేమా. పోలీసులు 10 మంది ఉంటుంది. ఇలా 5,000 మంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? డైలీ వస్తాను సార్. ఎన్ని సంవత్సరాలు వచ్చావు? ప్రతి సూది వస్తా ఉంటాం సార్. నడుచుకుని వచ్చేది మేము 5వ తారీఖు నుంచి నడుచుకుని వచ్చేది. 400 మంది నడుచుకుని. ఎప్పుడు ఏకాదశికి వస్తావా? ఏకాదశి. అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు లేవా? పైన పెట్టేయండి సార్. ఇక్కడ కింద పెట్టదని సార్. అయితుందో కాదని చాలా మంది పెట్టుకుంటారు. నాకు అర్థమైంది. అన్న పైన పెట్టేయండి. 4 దినాలకు టికెట్ లేండి. ఆడే ఉంటాం. దర్శనం నేను చెప్పి కింద మాత్రం దయచేసి చేపిస్తాను. ధైర్యం కూడా నేను చేపిస్తాను. రేపే దర్శనం చేపిస్తాను. మనిషికి ఒక నా కూతురు కూడా చాలా నేను చూస్తాను. నేను చేపిస్తాను. మళ్ళా ట్రీట్మెంట్ కావాలని మళ్ళీ దర్శనం అయినా కూడా మళ్ళీ వచ్చి చేపిస్తాను. ధైర్యం. దయచేసి కింద మాత్రం వస్తారు. నేను ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాను. పైన పెట్టిందా 5 రోజుల కింద. ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాను. నాకు రోజు పెట్టిన చూసుకోండి. సరేనా? ధైర్యం కూడా డాక్టర్లు అంబులెన్స్లు కూడా రాలేదు సార్. అంబులెన్స్లు కూడా రాలేదు. సరిగా రాలా. అంబులెన్స్లు కూడా రాలేదు. ఆటోలో మాట్లాడుకుని వచ్చారు. ఆటోలో వచ్చారు. ఆటోలు వచ్చేసి ఇన్సూరెన్స్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసేస్తారు. డాక్టర్లు మాత్రం వాడతారు. లేకపోతే చచ్చిపోయింది. మేము కూడా చచ్చిపోయింది. కానీ ధైర్యం కూడా నేను మాట్లాడతాను. సరే. ఇక్కడ మాత్రం కింద మాత్రం పెట్టండి. చెప్తాను. నేను చేస్తాను. ఇవిడికైనా బాగాలేదు. ఇక్కడ బోన్స్ ఫ్రాక్చర్, బ్రెస్ట్ బోన్ ఫ్రాక్చర్.
అదర్వైజ్ స్టేబుల్గా ఉన్నాను సార్. వేరే ఏదో చెప్పారు. ఇద్దరికి చెరై దశలు ఇచ్చి ఆవిడికి వీడికి అవన్నీ చేసి పంపించండి. మీరు క్యూర్ అయ్యాక చెరై దశలు ఇవ్వండి. ఇక్కడ 100 లక్షల రూపాయలు ఇస్తాం. అలాగే ధైర్యంగా ఉండము, అన్నీ చేస్తారమ్మా. ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. పడుకో, నువ్వు ధైర్యంగా ఉండు, అన్నీ చేస్తారు. సర్జరీ అవసరం లేదన్నారు సార్. సర్జరీ అది అవసరం లేదన్నారు. అన్నీ చేసి పంపిస్తాం. సీరియస్గా ఉండి కొంచెం పడుకో అమ్మా, ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎట్లుండవమ్మా? நீங்கள் தமிழில் சொல்லுங்க, நான் சொல்லுவேன். తిరుపూరమ్మా. పేరు ఓకేమ్మా. ఎన్నోసారమ్మా ఇది? எத்தனை வாட்மா நீங்கள் வருது? ఫస్ట్ టైం అమ్మా. ఎంతమంది వచ్చారమ్మా? எத்தனை பேர் வந்தீங்க நீங்கள்? 2 பேர். யார் யார்? 2 நானும் பொண்ணு வந்தேன். பொண்ணுங்க இருக்காங்க. வெளியில இருக்கிறாங்க. அவங்களுக்கும் கொஞ்சம் சின்ன பிள்ளைனால தாங்கிக்கிட்டா நீமா ஒரு கூப்பிட்டு வச்சாரு. அவங்க வந்து மேல அமுத்திட்டாங்கன்னா எந்திரிக்க முடியல. பையன் படிப்பேரு. ధైర్యంగా ఉండం. நாளைக்கு உங்களுக்கு எல்லாம் தர்ஷனம் சொன்னாரு. ధైర్యంగా ఉండు. ఎట్లున్నావు ఇప్పుడు? ఓకేనా? నువ్వేం చేస్తావమ్మా? బీటెక్ చేస్తావా? ఎవరు వచ్చారు మీరు? ఫ్రెండ్స్ వచ్చారమ్మా. వాళ్ళందరూ ఓకేనా? ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ. ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా మీది? నర్సాపురం. నెక్ ఏమైనా అయిందా? నొప్పి ఉందమ్మా? బాగా నొప్పి ఉందా? పొంగునూరు పక్కన రామసముద్రం. మీ వైఫ్ అమ్మా? మీ వదినమ్మా? 400 మంది వచ్చారు. అందరూ 400 మంది దీంట్లోకి వచ్చారా? ఆ గ్రౌండ్కి మీరు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఒకటిగా ఉన్నారా? నడిచి వచ్చారా లేకుంటే ఎట్లా? మీరు ముందు నుండి నడిచి వచ్చారు. ధైర్యంగా ఉండము, అన్ని చూసాం. ధైర్యంగా ఉండి ఏం కాదు. ధైర్యంగా ఉండము. ధైర్యంగా ఉంటే తొందరగా బాగా అయిపోతుంది. ఏంటి నిన్న రాత్రి జ్ఞాపకం వస్తా ఉంది? ఇంకా భయం వేస్తా ఉందా? ఏం కాదమ్మా, నువ్వు బాగున్నావు. ఎక్స్రే కూడా తీశారు, ఏమీ లేదు. కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, మామూలు అయిపోతావు. ఏం కాదు, ధైర్యంగా ఉండి. ముందు నీ మైండ్లో నేను తీసి భయపడ్డారు, అది కనపడుస్తా ఉంది. మనుషులు పడ్డారు, అందువల్ల నువ్వు భయపడిపోయావు. ఏం కాదు, ధైర్యంగా ఉండు. నమస్కారం. నమస్కారం. ఊరు కూడా జరుపుకుంటారు, ఊరు కూడా జరుపుకుంటారు. రాకూడదు. ఎక్కడ? పొంగునూరు. ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కడి నుంచి మా? అందరూ పొంగునూరులేనా? మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎట్లుంది మా ఇప్పుడు? ఓకేనా? ధైర్యంగా ఉండి, ఏం కాదు. నేను అన్ని చూసుకుంటానమ్మా. ధైర్యంగా ఉండి దర్శనం చేసి పంపిస్తాను. ధైర్యంగా అదే అమ్మా. సరే అమ్మా, ధైర్యంగా ఉండి రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉంటామ్మా. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. ఎక్కడమ్మా? వైజాగ్లో ఎక్కడ? గోపాలపట్నం. అక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు మీ వాళ్ళు? 23 మంది వచ్చారమ్మా. ఎట్లా ఉన్నావమ్మా ఇప్పుడు? ధైర్యంగా ఉన్నావు. జ్ఞాపకం ఉందా నేను జరిగింది? జ్ఞాపకం ఉందా? నాకేం జరగలేదండి, మా వాళ్ళు అందరికీ లాగినప్పుడు నాకు కొద్దిగా బాగాలేదండి. నువ్వు కూడా వచ్చారు. ధైర్యంగా ఉండు. ఎక్కడమ్మా మీరు? వైజాగ్ అమ్మా. ఎట్లుందమ్మా? మొత్తం చిండిలా మొత్తం జనాలు అంతా పడిపోయారు.
చేసుకుంటూ వాళ్ళంతా ఇంకా ఆడిపోయాం బాగా. ఉమ్. నేను దర్శనం చేసుకుంటామని వచ్చి మళ్ళీ జనం పెట్టేసాను. కానీ మా కొన్నిసార్లు జరుగుతాయి. రేపే దర్శనం చేసుకొని వెళ్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. అంతా మీరంతా కలిసి వచ్చారు. జ్ఞాపకం ఉందమ్మా? ఇప్పుడు ఎట్లున్నావు? ధైర్యంగా ఉన్నావు? దురదృష్టం. రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉన్నావు. మీ ఏం కావాలా? మీ వైఫా? నీకే నువ్వు ఆవిడే పడి ఫస్ట్ బాగాలేదని చెప్పి బయటికి తీసుకొచ్చాను. పోలీసులు బాగానే హెల్ప్ చేశారు. ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి కొద్ది బాగా ఆఫీస్కి బాగా హెల్ప్ చేశారు. తర్వాత 108లోకి వచ్చాం. 108లో డ్రైవర్ లేదు 20 minutes. సో ఫ్రెండ్స్ 108కి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పుకుని చాలా మంది ఉన్నారంటే 4 108కి పంపించామంటే అప్పుడు పంపించారు. అప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది చనిపోతే 9 సైడ్ 9 రావాలంటాము. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని 108 ఎక్కించి లాస్ట్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాము. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమన్నా నొప్పులు ఉన్నాయా? అదే నెక్స్ట్ ఇయర్ మాత్రం వచ్చేలా అవ్వకుండా చూడాలి సార్. ఎందుకంటే దేవుడి కోసమని వచ్చాము. నేను మా పిల్లలు అన్నది లేకపోతే జరగకూడదమ్మా, జరిగింది. దురదృష్టం. ఎన్నిసార్లు వచ్చావు మనం? 8 సంవత్సరాలు వచ్చాను సార్. ఎప్పుడు ఇక్కడికి వచ్చేదానివే? కొండపైనే ఉండేదా? పోయేదానివే? టోకెన్ తీసుకుని కొండపై దర్శనంకి వెళ్ళేవాళ్ళు సార్. ఇక్కడ కూడా టోకెన్ తీసుకుందానివే? తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు రావాలి ఈసారి కొంచెం ఇలా అయిపోయింది. ఇంతకుముందు క్యూ లైన్లో పెట్టినప్పుడు బాగుంది మీకు? గతంలో కొండ మీద కూర్చోబెట్టి పంపించేవాళ్ళు కదా, అది బాగుందా ఇది బాగుందా? టోకెన్ వేసుకుని క్యూలో వెళ్ళాను బాగానే ఉంది సార్. కానీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పెట్టించారు కదా, 5 గంటలకు వచ్చి నైట్ 8:30 కుదరడం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేయడం వల్ల ప్రాబ్లం. ఇక్కడ చేశారమ్మా. ఇంత మురుపు పాత రోజుల్లో కొండపైన క్యూలో వెళ్ళి పెట్టాం కదా. కూడా బాగుంది సార్. మేము 1 డే రూమ్ లో ఉండిపోయి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. మీరు తెలుగుదేశం పరిపాలన ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము. అప్పుడు బాగానే అయింది. కానీ మీరు ఇంకా బాగుంటుంది, బెటర్ గా ఉంటుందని మేము చాలా ఓపిస్తే 23 మంది వచ్చాం సార్. కానీ అందులో ఒక్కలేదైనా మాకు ఎంత మా ప్రాబ్లం లేదమ్మా. ఆ చెడ్డ పేరు రాకూడదు, వచ్చింది. నేను యాక్షన్ తీసుకుంటాను. వెరీ గుడ్. ఎక్కడమ్మా? వైజాగ్ అమ్మా. ఎట్లుందమ్మా ఇప్పుడు? బట్ ఎక్స్రే తీసారమ్మా, ఏం కాదు, అన్నీ సెట్ అయినాయి. ధైర్యంగా ఉండమ్మా. మీ మిస్సెస్ to 23% సార్. ఫస్ట్ ఇయర్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్కడ మీరు? వైజాగ్ సార్. నేను 23 మందిని తీసుకొచ్చాను. వీళ్ళందరూ మా వాళ్ళు. నువ్వే తీసుకొచ్చావా? అక్కడ 5 members, అక్కడ 3 members, వీళ్ళంతా మా వాళ్ళు. ఇవే సెకండ్ ఫస్ట్ ఫేజ్ మూవ్ అవుతుంది సార్. సెకండ్ ఫేజ్లో ఇంక మేము ఫేస్ చేస్తాం అన్నమాట ఇష్యూ. నేనైతే ఇలాగే 1 గంట సేపు ఇదే హ్యాండిల్ మీద ఉండి మొత్తం హ్యాండిల్ చేశాను సార్. ఒక పక్క పోలీసులకు గైడెన్స్ ఇస్తూ, ఒక పక్క బ్యాక్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, పోలీసులు కూడా గార్డెన్లోకి వెళ్ళి వెనక్కి పుష్ చేయండి వాళ్ళందరినీ ప్రజలు తట్టుకొని. ఎందుకు జరిగింది మన అభిప్రాయం? యాక్చువల్గా గార్డెన్లో పెట్టడం రాంగ్ సార్. అది గార్డెన్లో పెట్టడం వల్ల గార్డెన్లో పెట్టి లాక్ చేస్తారు సార్ వీళ్ళు 12 గంటలకు. లాక్ చేసేట వల్ల ఏమైందంటే చుట్టూ జనాలు తిరిగి గ్రిల్స్ మీద నుంచి లోపలికి ఎంట్రీ అయిపోయారు సార్. గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఈ క్రౌడ్ 3 sides నుంచి ప్రెషర్ పెరిగిపోయి ఒకసారి ఇంకా నటక మూవ్మెంట్ లేదు సార్. స్ప్రింగ్ ప్రెషర్ వస్తే ఇంకా పడిపోయింది సార్. నేను అదేమ్మా, అదేమ్మా. ఆల్రెడీ చనిపోయాను సార్. నేను తన మీద ఉన్నాను. మీరైతే కళ్ళు చాలేసేసి నేను పక్క మంది గైడెన్స్ ఇస్తూ మీరు వెనక్కి పుష్ చేయండి అని చెప్పి పోలీసులకు మధ్యలో తాడు కట్టమని చెప్పేసి మీరు దయచేసి బ్యాక్కి వెళ్ళి వెనకాల జనాలు లాగండి, అలాగైతే సేవ్ చేయగలను, ముందు నుంచి మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ అవ్వదని చెప్పి అలా గైడ్ చేస్తాను సార్. నీ పేరేంటి? ఫ్రైడ్ రైస్ సార్. నా ఫ్రైడ్ రైస్. ఎన్నోసారి వచ్చాము మనం ఇక్కడికి? 7th times వచ్చాం సార్. 8th సార్. చూద్దాం. వెరీ గుడ్. ఓకే పెట్ట, ధైర్యంగా ఉండి రేపు అందరిని మళ్ళీ దర్శనం చేసి పంపిస్తాం. జాగ్రత్తగా చూసుకో. ఏం లేదు సార్. అసలు యాక్చువల్ ఏంటంటే మాదే టీవీలో లైవ్ ఎక్స్ అయిపోయింది సార్.
పిల్లలు ఏడిపోయారు. ధైర్యం కూడా మీరు చెప్పండి, ధైర్యం ఇవ్వాల్సింది ఇప్పుడు లేకుంటే వాళ్ళు ఆధారపడి కదా, మనమేం ఆధారపడి వాళ్ళు ఆధారపడితే కరెక్ట్ కాదు. చాలా మందిని కోల్పోతాం సార్ మన వల్ల. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా మీకు? అదే మరి అప్పుడు ఇంచుమించు 6 years అక్కడికి వెళ్ళాం సార్. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా. వెళ్తారు, కాకపోతే ఎక్కువసేపు అందులో స్పెండ్ చేసేసారు. ఫుడ్ ఒక్కొక్కసారి ఇది కూడా పెట్టాం కదా, సుదర్శన్ కూడా పెట్టాను అప్పుడు, అది తీసుకొని నేరుగా వెళ్ళిపోయాడు. పంపించడం ఐడియా ఉంది సార్. అది లోపల పంపించాము, కావాలంటే బయట కూడా తిరగచ్చు కావాలంటే. లేకుంటే ఇప్పుడు ఇవి వచ్చాయి కదా మీకు, ఇది ఫేషియల్ ఆధార్ వచ్చేసింది. ఆధార్ వచ్చినాక మేము ఫేస్ చూసి లోపలికి పోతారు మీరు, పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు. పెడితే ఆన్లైన్ సిస్టమ్ మొత్తం పెట్టి వెళ్తారు. ఎవరు అదృష్టం ఉంటే, భగవంతుడి అనుగ్రహం ఉంటే వాళ్ళు అంటే కొంతమంది ఆ కమిట్మెంట్ సెంటిమెంట్ ఉంటే